రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు తమది అధికార పార్టీ అనే భావనలోనే లేరు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందినవారు కాగా ఎంపీ బీజేపీ నుంచి గెలిచారు. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించినా జిల్లా మంత్రి ఎవరన్నది మాత్రం బేతాళ ప్రశ్నగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇద్దరు మంత్రులుగా ఉండగా ఈ ఇద్దరూ కూడా రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధిష్టానం ఏ విషయమూ తేల్చకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని వాపోతున్నారు. శ్రీధర్ బాబు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సాంకేతికంగా జిల్లా మంత్రిగా వ్యవహరించే అవకాశంతో పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రిగా ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు మంత్రిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో విస్తృత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఆ సంబంధాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు అవసరాల కోసం ఆయన వద్దకు వెళితే ఆయన వర్గీయులుగా ముద్ర వేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో, శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి తప్పించేదెవరు అని అందరూ ఆందోళనలో ఉండగా కొందరు సీనియర్లు కొత్త రాజకీయాలకు తెరతీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఉండి లేని మాదిరిగా తయారైంది. పార్టీ అభ్యర్థులు జిల్లా కేంద్రం నియోజకవర్గంలో అసెంబ్లీకి 4 సార్లు, పార్లమెంటుకు 3 సార్లు ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్లోనూ ఎటువంటి ప్రభావం చూపించలేమనే భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. పరిస్థితి చూసి కొందరు సీనియర్లు కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మార్పు కోసం ప్రయత్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు 2 రోజుల క్రితం కరీంనగర్లో సమావేశమై ఈ విషయమై చర్చించారని, సమావేశంలో పాల్గొన్న వారు రాజకీయంగా పోటీ చేసే ఆసక్తిని ప్రదర్శించకపోగా కేవలం పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశామని సమాచారం. మంత్రుల మధ్య విభేదాలు తొలగించేందుకు చర్యలు తీసుకుని ఎవరో ఒకరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని, బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గెలుపు దిశగా పయనించేందుకు సన్నద్ధం చేయాలని ఈ భేటీలో వారు అభిప్రాయపడ్డట్టు సమాచారం. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ వస్తున్న సీనియర్లను గుర్తించి వారికి వివిధ పదవుల నియామకంలో అవకాశాలు కల్పించాలని, గెలిచే అవకాశాలున్న వారిని పోటీలో దింపేందుకు పార్టీ చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. పార్టీ పదవులను సమన్వయంతో వ్యవహరించే వారికి ఇవ్వాలని వారు ప్రతిపాదించాలని సూత్రప్రాయంగా అభిప్రాయపడ్డారని సమాచారం. వారం 10 రోజుల్లో సుమారు 50 మంది నేతలతో మరో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. విస్తృత స్థాయిలో ఈ విషయాలపై చర్చించి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి కరీంనగర్లో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అధిష్టానానికి సమర్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిని, టీపీసీసీ అధ్యక్షుణ్ణి, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసిన తర్వాత ఈ విషయాలపై చర్చించాలని, నివేదికను వారికి సమర్పించాలనుకుంటున్నట్టు తెలిసింది. మరి ఇకనైనా సీనియర్లు కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకువస్తారా లేదా అనేది వేచి చూడాలి.